నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। సావిల్యపుర పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎంఈఓ లలిత కుమారి। రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం, ఉద్రిక్తతకు దారితీసిన బాధిత కుటుంబ సభ్యులు చేసిన ఆందోళన। ప్రభుత్వ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న చిన్నారుల రైతుల వేషధారణలతో ప్రసంగాలు। జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని సావిల్యాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో గణిత మేళను ఉత్సాహంగా నిర్వహించారు। పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు చుట్టూ శాశ్వతంగా నిర్మించిన రేఖా గణిత ఆకృతులను ఎంఈఓ పుసులూరి లలిత కుమారి ఆవిష్కరించారు। గణిత మేళలో పాఠశాల విద్యార్థులు చేసిన వివిధ గణితాంశాలు ఎంతో ఆకట్టుకున్నాయి। ఈ సందర్భంగా జరిగిన సభలో రామానుజన్ వలె ప్రతి అంశాన్ని లాజిక్ గా ఆలోచించాలని చెప్పారు। నిత్య జీవితంలో మనం ఉపయోగించే అనేక అంశాలు గణితంతో ముడిపడి ఉంటాయని గ్రహించాలన్నారు। పాఠశాల స్థాయిలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలో గణిత మేళలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎంఈఓ చేతుల మీదుగా మెమోంటోలు బహుకరించారు। సో ప్రతి ఒక్కళ్ళు శ్రీనివాస రామానుజన్ లాగా ప్రతి పాయింట్ ని లాజిక్ గా ఆలోచించడం ప్రాక్టీస్ చేయండి। మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా నేర్చుకోవడంతో పాటు ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ రీజనింగ్, ప్రతి దాని రీజనింగ్ చూస్తూ, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, దీని నుంచి మనం ఏం చేయొచ్చు, అది మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది, మన డైలీ లైఫ్ లో సిచ్యువేషన్ లో ఈ థీరం, ఇప్పుడు పైథాగరస్ థీరం చదివారు, ఈ థీరం డైలీ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది, మెజర్మెంట్స్ నేర్చుకుంటున్నారు, మనకు డైలీ లైఫ్ లో మెజర్మెంట్స్ ఏవి ఎలా మెజర్ చేస్తున్నాం, చిన్న మెజర్మెంట్స్ లో మిల్లీమీటర్ నుంచి కిలోమీటర్ వరకు, సేమ్ టైం మిల్లీ లీటర్ నుంచి లీటర్స్ వరకు ప్రతిదీ మనకు డైలీ లైఫ్ లో ఉపయోగపడేది। ఎంతో ఎక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా ఇవి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు। కానీ మనకి ఇక్కడ చూస్తే ఈ రోజు ఆ ఎగ్జిబిషన్ లో చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు। మీటర్స్, సెంటీమీటర్స్, దేన్ని ఎలాగా కొలుస్తాము, దేన్ని అన్ని వాటర్ ని ఎలా కొలుస్తాము, మిల్క్ ని ఎలా కొలుస్తాము, గ్యాస్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సిలిండర్ లో ఉండే గ్యాస్ ని దేంతో కొలుస్తాము, ఇలా అడిగితే చక్కగా చెప్పారు పిల్లలు। సో అంటే ఏంటి, మీకు ప్రతిదీ నేర్చుకునే ప్రతిదీ మీరు డైలీ లైఫ్ లో కూడా యూజ్ చేస్తున్నట్టే అర్థం। మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు। వినుకొండ బ్రాహ్మణ భవన్ లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో తొలుత పివి చిత్రపటానికి సురేష్ బాబు మరికొందరు సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। పివి ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన మహనీయుడని, ఆదర్శనీయమని సమావేశంలో సురేష్ కొనియాడారు। వినుకొండలో పివి నరసింహారావు పేరుతో ఉన్న అపరకర్మ సత్రం ప్రస్తుతం పివి భవనంగా ఉందని, చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సహకారంతో శాశ్వత భవనాన్ని నరసింహారావు జయంతి నాటికి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు। రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఈ సంఘటన వినుకొండ మార్కాపురం రోడ్డులో పసుపులేరు వంతెన వద్ద గత రాత్రి చోటు చేసుకుంది। వినుకొండ పట్టణానికి చెందిన గురవయ్య, భీమరాజు అనే ఈ ఇద్దరు ద్విచక్ర వాహనంపై వినుకొండ వైపు వస్తుండగా అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో గురవయ్య అక్కడికక్కడే మృతి చెందగా భీమరాజా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి। గాయపడిన వ్యక్తిని ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భీమరాజు మృతి చెందాడని, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు। ఇదిలా ఉండగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు సరైన న్యాయం జరగలేదని శివయ్య స్తూపం సెంటర్లో ఆందోళనకు దిగారు। బాధితులకు సంబంధించిన ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది। దీంతో అప్రమత్తమైన పోలీసులు
సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు వినుకొండలోని పసుపులేరు బ్రిడ్జ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ బండి మీద ఒక పరితాపుల భీమరాజు, పరితాపుల గురవయ్య అనే అతను టీవీఎస్ ఎక్సెల్ బండి మీద వెళ్తూ మెయిన్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళడానికి టర్న్ అవుతారు. ఈ లోపల క్రెటా కారు అంటే వినుకొండ టౌన్ నుంచి చీకటిలపాలెం వెళ్ళే క్రెటా కారు ఆ బైక్ని గుద్దడం జరుగుతుంది. వినుకొండ మండలంలో ఉన్నటువంటి 15 రైతు సేవా కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు నరగాయపాలెం గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన అనంతరం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వినుకొండ మండల వ్యవసాయ అధికారి కె అంజిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ఏ రకం 75 కేజీల వడ్ల బస్తా 1740, గ్రేడ్ బి రకం 1725 రూపాయల ధరతో కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తేమ శాతం 17% ఉండాలని చెప్పిన ఆయన తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. తుఫాన్, అధిక వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. జాతీయ రైతు దినోత్సవం మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకొని నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రైతుల వేషధారణలో ఉపన్యసించి ఆకట్టుకున్నారు. రోజు తింటున్న ఆహారం మన వద్దకు ఎలా వస్తుందో అనే విషయాలపై విద్యార్థులకు హెచ్ఎం గంటా నాగేశ్వరరావు దశల వారీగా వివరిస్తూ రైతుల ప్రాధాన్యతను తెలిపారు. మనకు ఆహారాన్ని అందిస్తున్న రైతును గౌరవించాలని, చేతనైన సహాయాన్ని అందించాలని, చివరిగా పాఠశాల ఆయాను మధ్యాహ్నం భోజనం వండి అందిస్తున్న ఏజెన్సీ సిబ్బందికి విద్యార్థులచే గౌరవింపచేసి నూతన వస్త్రాలను బహుకరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.